హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సిరి వ్లాగ్స్. సో ఫ్రెండ్స్, ఈరోజు వ్లాగ్ ఏంటంటే అయితే నేను ప్రెగ్నెన్సీ ఉన్నప్పటి నుంచి ఏం చేసినామంటే ఒక చిన్న ఆలోచన చేసినాం. ఏంటంటే ఇక మా పుట్టి కోసం ఒక గల్లగురికి వేసినాము. అందులో సగం పైసలు వేసినాం, మొత్తం నిండలేదు. అది కొన్ని రోజులు వేసినాం, కొన్ని రోజులు బంద్ చేసినాం అనమాట. ఆ గల్లగురికి వలగొడతాం. ఇప్పుడు ఎంటికలు తీయడానికి పోతున్నాం యాదగిరి గుట్టకు, మళ్ళా కొమరెల్లికి అట్లా పోయి ఈమె యాదగిరి గుట్ట కాడ ఈమె మొక్కింది అనమాట, ఎంటికలు ఇస్తామని. ఎప్పుడు పెళ్ళి అయిన కొత్తలో పోయినప్పుడు మొక్కింది. సో ఇప్పుడు పొట్టు పుట్టింది కాబట్టి ఇక ఈమెకి ఎంటికలు తీయడానికి పోతున్నాము. ఆ గల్ల గురికి చూపిస్తా, అందులో ఎన్ని పైసలు ఉన్నాయో చూపిస్తా పలగొట్టి. సో ఏంటంటే అందులో ఉన్నామని మొత్తం దేవుని ఉండులో వేయాలి, అక్కడ ఉన్న వాళ్ళకి వేయాలి అని అనుకున్నాము. సో అందులో పైసలు అయితే కొన్ని వేసినాము. ఒక 4,000 అయితే ఒక కూడా కరెక్ట్గా తెలియదు. అదైతే గల్ల గురికి ఇప్పుడు పలగొట్టాలనుకుంటున్నాము. పలగొట్టి చూద్దాం ఎన్ని పైసలు ఎన్ని మనీ జమైనాయి అందులో. సో ఇది వలగొడుతున్నాము. చిన్నగా ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే ఇలా మా అమ్మ పైసలు వేస్తే ఇళ్ళకి కాంటర్లకి తీసిస్తుంటే నేను పైసలు రోజు ఒక 5 రూపాయలు సిక్క తీస్తుంటే. ఇప్పుడు ఇది అలా కొడుతురా. రెడీయా? రెడీ. పొట్టిగా అక్కడ తీసుకో. నువ్వు ఈడ వలగొట్టక అంత వలగొట్టేసేస్తున్నావు. తక్కువ మనీ ఉన్నాయి, అన్ని 200 నోట్లు ఎక్కున్నాయి. సో ఫ్రెండ్స్ ఏంటంటే ఇందులో ఉన్న నోట్లు మొత్తం నేనే వేసిన, చిక్కలు మాత్రం బాగా వేసాడు. అబ్బా అంత లేదు, అనిగాడు సగం వేసాడు. అనిగాడితో ఎక్కువ వేయించిన నేను. తిప్పి కొడితే 10,000 కూడా 5,000 కూడా రాలేవు. 4,000 ఇలా 100 అయితే 4,000 ఇవే. సో ఫ్రెండ్స్ ఏంటంటే మొత్తం ఏంటంటే 180 రూపాయలు చిక్కలు అవి ఉన్నాయి. 700 200 నోట్లు ఉన్నాయి. 500 3 ఉన్నాయి. మొత్తం కలిపి 4,000 కరెక్టేనా? 4,080 రూపాయలు ఉన్నాయి. ఏం చేయాలి? చెప్పి ఇంకేమన్నా ఉందేమో. లాస్ట్ నైట్ 12 o'clock వరకు కష్టపడి పిండి వంటలు అన్నీ వేసి పడుకొని మళ్ళీ మార్నింగ్ 4:30కి లేచి అన్నీ వేసుకున్నాం. నేనైతే ఏం చేయలేను అని మా అక్క వాళ్ళు అరేంజ్ చేసి పెట్టిరు. ఫుడ్ ఇడ్డ అంతా వండి పెట్టుకోరు. సో అంతా రెడీ అయింది. మేమైతే ఇప్పుడు యాదగిరి గుట్టకోతాం, పోయి వెంట్రుకలు తీసుకొస్తాం. అందరు రెడీ అయ్యారు, అన్నీ కట్టుకోరు. ఒకసారి మీరు కూడా చూడండి మా వాళ్ళందరూ ఎంత మంచి రెడీ అయ్యారు, ఏమేం చేస్తారు అనేది బయట చూడండి. ఏడిపోతారు బ్రో? కోబ్రల్లి, కొట్టపోసం, ఏడుపాయలు, స్వర్ణగిరి 4 రోజులు ట్రిప్ వేసినాం. ఫ్యామిలీ మొత్తం ఫుల్ ఎంజాయ్, మొత్తం ప్యాక్ చేసిర్రు. ఫ్యామిలీతో ట్రిప్ పోతే ఎట్లుంటది తెలుసా? మంచిగా ఉంటది. అంటే మా అల్లుడు రోజు 2 గంటలకి మధ్యాహ్నం 3 గంటలకు లేస్తుండే, కానీ ఈ రోజు పాప 6 గంటలకే లేచి రెడీ అవ్వాల్సిన విషయం ఏంటంటే మా అల్లుడు తొందరగా లేచిండు. అదే ఈరోజు మెడదలి కోసం ఈరోజు కొన్ని ఊర్లు, కొన్ని మండలాలు, కొన్ని రాష్ట్రాలు బాగుపడతాయి. అచిత నువ్వు వస్తలేవా? మా ఫ్యామిలీ కోసం మొత్తం అని ఇంత పెద్ద వ్యాన్ కట్టిరు. ఇందులో మొత్తం నిండిపోతారు అనమాట, కొంచెం కూడా ఖాళీ ఉండదు. అనిగా హాయ్ హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ये सो गई और रे हमें भाई
చేసుకొని గుండెంలోకి వచ్చినాం ఇప్పుడు. ఇక ఎంటికలు మస్తు రోజులే, ఇక 6 months అవుతుంది ఇక మళ్ళీ రానికే. ఇప్పుడే చూడండి ఇక లాస్ట్ ఫ్రెండ్స్ మేమైతే యాదగిరిగుట్ట దర్శనం కంప్లీట్ చేసుకున్నాము. అక్కడ నుంచి రూమ్ పోయినాము. రూమ్ దగ్గర ఒక 1/2 hour ఉన్నాము. మళ్ళీ స్వర్ణగిరికి వచ్చినాము. ఇక్కడ ప్లేస్ మాత్రం అమేజింగ్, అసలు ఎంత బాగుంది తెలుసా. వాటర్ ప్లేస్ అయితే ఎక్సలెంట్గా ఉంది. నాకైతే మంచిగా అనిపించింది. మా ఫ్యామిలీ మొత్తం వచ్చేసినాం అనమాట. ఇప్పుడు ఇక్కడికి దర్శనం అయితే అయిపోయింది. ఇక నెక్స్ట్ ఇయర్ మళ్ళీ రూమ్ దగ్గరికి పోతున్నాం. సో గాయ్స్ మొత్తానికి స్వర్ణగిరి ఇప్పుడు పోయి మేమైతే ఫస్ట్ యాదగిరిగుట్ట పోయినాము. అక్కడ నుంచి స్వర్ణగిరికి పోయినాము. సో ఆడికెళ్ళి ఈ రోజు ఏది ఏమంటారు గుట్టకు వచ్చినాము. ఇది కూడా గుట్టనే, ఎల్లమ్మ దేవత గుడి అంట. సో ఇక్కడైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం కూర్చున్నాము. పార్టీ చేసుకుంటారు. అందరు చూడండి ఎంత మంచిగా కూర్చున్నారు. థమ్స్అప్లు, స్ప్రైట్లు అన్ని. Hi bro, today we are coming on ఈ రోజు మేము ఎల్లమ్మ గుడికి వచ్చేసినాము. అయితే మొత్తం పైకించి వచ్చినాము, మొత్తం ఎక్కి వచ్చినాము. కోతులు మొత్తం అడ్డమైనాయి. సారీ, కిందికించి వచ్చినాము. మొత్తం కోతులు అన్ని అడ్డమైనాయి. సో ఫైనల్ గా అయితే ఎల్లమ్మ తల్లి దర్శనం అయితే వేసుకున్నాము. ఇక్కడ జర ఎక్కి వచ్చినాం కాబట్టి దమ్ము వస్తుందని చెప్పేసి ఫ్యామిలీ
జైంట్ వీల్ చిన్నపిల్లలు మనమే ఇచ్చిందా ఇప్పుడు చిన్నపిల్లల మేమే అయినాము జాతర ఒక్కొక్కటి ఒకటి 500 ఒకటి 600 ఒకటి ఇది నాకు ఇది ఇవి 3 నాకే మరి మేము వాళ్ళమా అన్న మసాలా అయ్యో పెద్ద పెద్ద తింటారు మొత్తం 3 అన్న ఇంకోటి తీసుకోనా అన్నది ఇక్కడ లేకన్నా స్వర్ణగిరి కొండపోచమ్మ 4 టెంపుల్స్ తిరిగేసి వచ్చినాము. దర్శనం చాలా బాగా జరిగింది. అందరం ఫ్యామిలీతో పాటు వెళ్ళినాము. చాలా సంతోషంగా అనిపించింది. ఇంకా మస్తు ఎంజాయ్ చేసినాము. అందరం ఉన్నాము అక్కడనే నైట్కి ఉండడము, ఇంకా వంటలు వండుకొని తినడం మస్తు అనిపించింది. వీడియో మొత్తం చూసినందుకు థ్యాంక్స్. మా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.